హాయ్, మీకోసం ఇంకో వీడియోతో వచ్చేసాను. మా గౌరీదేవి గుడి వద్ద కార్తీక పౌర్ణమి నాడు పూజ ఎలా జరుగుతుందో తెలియజేయడమే ఈ వీడియో. ఇక్కడికి దేవుడు ముందు ప్రతి ఒక్కరు వచ్చి ప్రసాదం వండుతారు. ఈసారి గౌరీదేవికి ప్రసాదాలు ఏమనగా బూర్లు, గార్లు, అరిసెలు, కేసరి వండారు. ఆ వండిన ప్రసాదాలని దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఆ రోజు దేవుని అలంకరణ. చాలామంది కార్తీక పౌర్ణమి నాడే దేవుణ్ణి చూడడానికి వస్తారు. ఎందుకంటే ఎంతో అందంగా నిండుగా ఉంటుంది. చుట్టూ డెకరేషన్ చేసి అమ్మవారికి నగలు వేస్తారు. ఈరోజు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉంటారు. కొంతమందికి ఈ కార్తీక నోములు ఉంటాయి, కొంతమందికి ఉండవు. మాకైతే లేవు. మీకున్నాయో లేదో కామెంట్ చేయండి. ఉపవాసం అంటే రోజంతా ఉండి ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు ఆ టైం అవుతుందా, ఎప్పుడు ప్రసాదం పెడతారా అని కాదు. మనం ఉండేది ఉపవాసం అరగంట అయినా దేవుడిని ప్రార్థించుకుంటూ ఆకలిని మర్చిపోయేంత ఇష్టం పెంచుకొని ఉండడమే ఉపవాసం. నేనో మీరో చెప్పిన మాట కాదు, మన పురాణాలు చెప్పిన మాట. ఈ రోజు ప్రతి ఒక్కరు 365 ఒత్తులు ఉన్న ఒత్తుని వెలిగిస్తారు. ఈ రోజు ఈ ఒత్తును వెలిగించడం వల్ల సంవత్సరం అంతా వెలిగించిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు. గౌరీదేవికి ఉదయం నుంచి ఏ నైవేద్యము పెట్టరు. ఎందుకంటే గౌరీదేవి కూడా ఉదయం నుంచి నోమును వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఉదయం చేసిన పిండి వంటకాలను పెట్టి దేవుని ఆరగింపు తర్వాతే భక్తులకి పెడతారు. ఈ రోజు రాత్రి దంపతులు వచ్చి పూజ చేయించుకుంటే ఎంతో ఫలితం దక్కుతుందట. పూజ చేయించుకున్న వారికి కార్తీక పౌర్ణమి కథ చెబుతారు. పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి పాట పాడి హారతిస్తారు. మీరు కూడా హారతి తీసుకోండి. ఇక్కడ పూజ ముగించుకున్న తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న శివాలయం వద్దకు వెళ్ళాము. ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. వారందరినీ దాటుకొని వెళ్ళేసరికి 10 నిమిషాలు పట్టింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక పెద్ద గజస్తంభం ఉంది. ఆ గజస్తంభాన్ని కూడా మీ అందరూ నమస్కరించుకోండి. ఉదయం నుంచి ఉపవాసం ఉన్న భక్తులు వచ్చి పంతులు గారికి స్వయం పాకం ఇచ్చి దీపారాధన చేసుకుంటారు. లోపలికి వెళితే శివలింగం ఉంటుంది. ఆ శివలింగం దగ్గర పూజించుకున్న తర్వాత ఆ శివలింగాన్ని చూసారా ఎంత అద్భుతంగా ఉన్నదో. ఈ శివాలయం ఎన్నో సంవత్సరాల నుంచి ఉందట. ఇక్కడ శివాలయాన్ని కూడా దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఉన్న జనాన్ని చూడండి. ఈ శివాలయం వద్ద కార్తీక మాసం నాడే చాలా మంది జనం కనిపిస్తారు. ఇక్కడ కూడా కార్తీక పౌర్ణమి పూజ చదివి పూజించుకుంటారు. అక్కడ పూజించుకోలేకపోతే అక్కడ ఉన్న గజస్తంభం దగ్గర 365 ఒత్తులు ఉన్న ఒత్తిని వెలిగిస్తారు. మీరు కూడా వెలిగించారా? కార్తీక మాసం ఉన్న నెల రోజులు కూడా మీరు 4ంటికే లెగుస్తున్నారా? మేమైతే లెగుస్తున్నాం, అది కూడా ఎంతో కష్టంతో. అక్కడ ఉన్న వాళ్ళందరినీ దాటుకొని బయటకు వచ్చేసాము. అక్కడ శివలింగాన్ని పెట్టడంతో అక్కడ అందరం ఫొటోస్ దిగాము. బయట కూడా ఎంతో అందంగా లైటింగ్స్ పెట్టారు. అక్కడ పూజించుకొని ఫొటోస్ దిగేసిన తర్వాత లైటింగ్ చూసుకుంటూ గౌరీదేవి గుడి వద్దకు వచ్చేసాము. ఆ లైటింగ్ చూసుకున్న తర్వాత గౌరీదేవి గుడి వద్ద కూడా శివలింగాన్ని పెట్టారు. అక్కడ శివలింగం శిరస్సు నుంచి పాలాభిషేకం చేస్తున్నట్టు పెట్టారు. అక్కడ కూడా మేమంతా కలిసి ఫొటోస్ తీసుకొని అక్కడ ప్రతి ఒక్కరికి ఉదయం వండిన ప్రసాదం పంచారు. గౌరీదేవి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా అక్కడ అదంతా ముగించుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి చుక్కను చూసి భోంచేసాం. చుక్కను ఎందుకు చూసి భోంచేయమంటారో కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.